బార్సేదేవా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ 1కి ఇన్ఛార్జిగా ఉన్నాడు. హిడ్మా చనిపోయిన తర్వాత ఆ ప్లేస్ ఈయనకి ఇవ్వడం జరిగింది. మనం ఆ హిడ్మా ఇంటికి వెళ్ళిన క్రమంలో అలా మదర్ని హిడ్మా తల్లిని కలిసినప్పుడు ఆ ఇంటి పక్కనే ఉంటుంది ఈయన బార్సేదేవా ఇల్లు కూడా. సో ఆయనకి వాళ్ళ మదర్ ఉన్నారు అండ్ వాళ్ళ భార్య పిల్లలు కూడా ఉన్నారు. సో మనం వాళ్ళతో మాట్లాడించడం జరిగింది. సో ఇప్పుడు ఈ మావోయిస్టు బార్సేదేవా లొంగిపోయిండని కొంతమంది, అరెస్ట్ అయ్యిందని కొంతమంది మాట్లాడుతున్నారు. లొంగిపోయిండనే అంటున్నారు. తెలంగాణ పోలీసులకు లొంగిపోయిందట. డీజీపీ ఆధ్వర్యంలో వీళ్ళందరూ ఉన్నారని తెలుస్తున్నది. దాదాపు ఆయనతో పాటు 17 మంది గెరిల్లా ఆర్మీ సభ్యులతో కలిసి ఆయన లొంగిపోయిందట. లైట్ మెషిన్ గన్ సహా 20కి పైగా ఆయుధాలు అప్పగించిందట. ఇప్పుడు ఇక మిగిలింది ఎవరిగా ఇంట్లో ఒకసారి వార్త చూద్దాం. ఇక మిగిలింది ఎవరు? ఇప్పుడు మిగిలిన వాళ్ళలో సెంట్రల్ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళలో ఆయన దేవ్జీ ఒకరున్నారు. మావోయిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ దేవ్జీ ఒకరున్నారు. అండ్ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జిగా ఉన్న దామోదర్ అలియాస్ బడే చొక్కారావు ఉన్నారు. దేవా కూడా ఈయన లొంగిపోయిండు. ఇంకేదో పేరు వినిపిస్తుంది. మల్లే దేవానా మల్లు దేవా ఏదో పేరు వినబడుతున్నది. ఇక వీళ్ళు తప్ప ఇంకా పెద్దగా నాయకత్వం అక్కడ మిగిలింది ఏమీ లేదని చెప్తున్నారు.